హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామన్ ఎడ్యుకేషన్ అకాడమీ. ఆర్ఎస్ అగర్వాల్ యాప్టిట్యూడ్లో డెసిమల్ ఫ్రాక్షన్స్లో 20 వరకు చూసాము రెండు క్లాసులలో. ఓకే, ఈరోజు థర్డ్ క్లాస్ 21 నుంచి చూద్దాం. అయితే ప్రతి క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్లోనే ఇవ్వడం జరుగుతుంది. నిన్న సెకండ్ క్లాస్ చెప్పాను, ఫస్ట్ క్లాస్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్ని క్లాసులు అయిపోయిన తర్వాత వీటిని ప్లేలిస్ట్లో కూడా పెట్టడం జరుగుతుంది. మీరు ఒక వీడియో చూసినాక నెక్స్ట్ వీడియో కోసం ఒక ప్లేలిస్ట్లో చూడండి, లేకపోతే లింక్ ఓపెన్ చేసినాక డిస్క్రిప్షన్లో కూడా దాని యొక్క నెక్స్ట్ వీడియో ఉండడం జరుగుతుంది. ఓకే, 21 క్వశ్చన్. 12.1212 ప్లస్ 17.0005 మైనస్ 9.1102 ఈక్వల్ టు ఎంత? ఓకే, నిన్నటి క్లాస్లో ఇలాంటి క్వశ్చన్స్ చూసాము. ఓకే, ఫస్ట్ ఏం చేయాలండి? ఫస్ట్ ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈ రెండింటిని ప్లస్ చేయండి. ఓకే, వచ్చిన దాన్ని ఫస్ట్ ఈ రెండింటిని ప్లస్ చేయండి, తర్వాత దీనిలోకి వెళ్ళి తీసివేయండి. ఓకే, ఫస్ట్ ఏందమ్మా? 12.1212 17.0005. ఓకే, 2 + 5 7, 1 + 0 1, 2 + 0 2, 1 + 0 1, పాయింట్కి పాయింట్ 7 + 2 9, 1 + 1 2. ఎంత వచ్చింది? 29.1217 వచ్చింది. ఓకే, ఇప్పుడు దీని టోటల్ వాల్యూ ఎంత వచ్చింది మనకు? 29.1217 మైనస్ 9.1102. ఓకే, 29.1217 మైనస్ ఇక్కడ పాయింట్ అనేది ఈక్వల్గా తీసుకోవాలి, 1102. ఓకే, 7 - 2 ఎంత? 5, 1 - 1 1. ఓకే, 2 - 1 1, 1 - 1 0, పాయింట్కి పాయింట్ 9 - 9 0 వస్తుంది. 2 ఉంది కాబట్టి 2 తీసుకోండి. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందమ్మా? 20.0115. నెక్స్ట్ క్వశ్చన్. 892.7 మైనస్ 573.07 మైనస్ 95.007. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీరు 573 అలాగే 95ని ప్లస్ చేయండి. ఎందుకంటే చూడండి, ఇది ప్లస్ కదండి. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ఓకే, ప్లస్. సారీ, మైనస్ వాల్యూ ఏమవుతుందమ్మా? ప్లస్ అవుతుంది. ఓకే, కాబట్టి మనం ఏం చేస్తాం? 573.07, 95.007 రెండింటిని యాడ్ చేయండి. ఓకే, ఎందుకంటే మైనస్ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ చేస్తున్నాం. ఓకే, 7 అలాగే 7 0, పాయింట్కి పాయింట్ 3 + 5 8, 9 + 7 16, పైకి 1 6. ఎంత వచ్చింది? ఇది 668.077. దీని వాల్యూ టోటల్ వాల్యూ ఎంత వచ్చింది మనకు? 89.2.7. దీని టోటల్ వాల్యూ ఎంతమ్మా? ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనం మైనస్ తీసుకోండి. 668.077 అనేది మనకు వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇందులోకి వెళ్ళి దీన్ని తీసేయండి. ఓకే, ఎందులోకి వెళ్ళి 892.7 మైనస్ 668.077. ఓకే, ఇక్కడ ఏం లేదు కాబట్టి దశకం 10 తీసుకోండి. 10 - 7 3 వస్తుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ దశకం 10 తీసుకోండి. ఓకే, ఆల్రెడీ ఇక్కడ 1 పోయింది కాబట్టి 9 ఉంటుంది. 9 - 7 ఎంత? 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ 1 పోతుంది కాబట్టి 6 ఉంటుంది. పాయింట్కి పాయింట్. ఓకే, 10 తీసుకోండి. 12లోకి వెళ్ళి 8 పోతే 4 ఉంటుంది. నెక్స్ట్ 1 పోయింది కాబట్టి 8 ఉంటుంది. 8 - 6 4 ఎంత ఉంటుందమ్మా? 2 ఉంటుంది. ఇక్కడ 8 ఉంది. 8 - 6 2. ఓకే, ఆన్సర్ ఎంత? 224.623 అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 3889 ప్లస్ 12.952 మైనస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 3854.002. ఎప్పుడైనా పాయింట్ తర్వాత అంకెలను సింగిల్ డిజిట్స్లో చదువుకోవాలి. ఓకే, ఇక్కడ 12.952 అని చదవాలి, 12.952 అని చదవద్దు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం చేయాలమ్మా? ఫస్ట్ ఏం లేదండి, ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేయండి. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. 3 ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాం. ఇక్కడ ఏం లేదు కాబట్టి పాయింట్ 0 పెట్టుకోండి. 12.952 259. 9 + 2 11 అవుతుంది. పైకి 1. 8 + 2 ఎంత అవుతుందమ్మా?
10 అవుతుంది అంటే 0. ఓకే, 0 పైకి 1, 8 + 1 9, 3 ఎంత వచ్చింది? 3901.952 వచ్చింది. దీని టోటల్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇప్పుడు? 3901.952. ఓకే, మైనస్ ఈ క్వశ్చన్ మార్క్ స్థానంలో ఎక్స్ అనుకుంటున్నా. ఇప్పుడు ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3854.002. ఈ మైనస్ ఎక్స్ అనేది ఈజ్వల్ టు అవతలు తీసుకుపోండి. ఈజ్వల్ టు అవతలు ఉన్న ఈ వాల్యూ అనేది లోపలికి తీసుకురావండి. అప్పుడు ఏమవుతుందమ్మా? 3901.952. ఇది ఇటు తీసుకొస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అంటే -3854.002 ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అనేది ఈజ్వల్ టు అవతలు తీసుకపోతే ప్లస్ ఎక్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇందులోకి వెళ్ళి దీన్ని తీసేయాలి. అంటే 3901లోకి వెళ్ళి 1.952లోకి వెళ్ళి ఎంత తీసేయాలి? 3854.002 అనేది తీసివేయాలి. ఓకే, 2లోకి వెళ్ళి 2 పోతే 0, 5 - 0 5, 9 - 0 9. ఓకే, ఇక్కడ 1 ఉంది కాబట్టి 10 తీసుకోండి అంటే 11 అవుతుంది. 11లోకి వెళ్ళి 4 పోతే ఎంత ఉంటుందమ్మా మనకు? 9 ఉంటుంది. సారీ 7 ఉంటుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ 10 తీసుకోండి. ఆల్రెడీ 1 పోయింది కాబట్టి 9 ఉంటుంది. 9లోకి వెళ్ళి 5 పోతే 4 ఉంటుంది. ఇక్కడ 8 ఉంది. 8 - 8 0, 3 - 3 0. ఓకే, ఆన్సర్ ఎంత మనకు? 47.950. ఇక్కడ రాస్తున్నా 47.950 ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 24th క్వశ్చన్. 138.009 ప్లస్ 341.981 మైనస్ 146.305 ఈక్వల్ టు 123.6 ప్లస్ క్వశ్చన్ మార్క్. ఏం లేండి, ఫస్ట్ ఈక్వల్ టు వైపున ఈ రెండు వాల్యూస్ను ప్లస్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసుకోండి సింపుల్గా. 138.009 341.981 యాడ్ చేయండి. ఓకే, 9 + 1 10, పైకి 1 9 వస్తుంది. నెక్స్ట్ 9. ఓకే, 8 + 1 9, నెక్స్ట్ 4 + 3 7, నెక్స్ట్ 1 + 3 4. ఎంత వచ్చిందమ్మా? 479.990 అనేది రావడం జరిగింది. దేని వాల్యూ? దీని టోటల్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ దీని టోటల్ వాల్యూ ఎంత వచ్చింది మనకు? 479.990. ఓకే, మైనస్ 146.30. ఇప్పుడు ఈ వాల్యూ అనేది ఈక్వల్ టు అవుట్లోకి తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది? -123.6 అవుతుంది. ఓకే, ఈక్వల్ టు ఈ క్వశ్చన్ మార్క్ స్థానంలో ఎక్స్ తీసుకోండి. ఓకే, చూడండి ఇక్కడ ఇది మైనస్లో ఉంది, ఇది మైనస్లో ఉంది. మైనస్ మైనస్ ఏంటిదమ్మా? ప్లస్. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేయాలి. అంటే 146.305 అలాగే 123.6 ఏమొస్తుంది మనకు? 5కి 5, 0కి 0, 3 + 6 9 అవుతుంది. పాయింట్కి పాయింట్ 3 + 6 9 అవుతుంది. 4 + 2 6 అవుతుంది. 1 + 1 2 అవుతుంది. అంటే 269.905. ఓకే, ఇప్పుడు దీని వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకు? చూడండి ఇక్కడ 479.990 మైనస్ 269.905. ఇప్పుడు ఈ రెండింటిని తీసివేయండి. దీనిలోకి వెళ్ళి తీసివేయండి. చూడండి 479.990. ఓకే, నెక్స్ట్ 905. ఓకే, 10 తీసుకోండి ఎందుకంటే చిన్న సంఖ్య కాబట్టి. 10 - 5 ఎంత? 5. నెక్స్ట్ ఇక్కడ ఏముంటుందమ్మా? 8 ఉంటుంది. నెక్స్ట్ 9 - 9 ఎంత? 0 వస్తుంది. పాయింట్కి పాయింట్ 9 - 9 0. నెక్స్ట్ 7 - 6 1 వస్తుంది. 4 - 2 ఎంత వస్తుందమ్మా? 2. ఆన్సర్ ఎంత వచ్చింది? 210.085 ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, 25th క్వశ్చన్. 832.58 మైనస్ 242.31 ఈక్వల్ టు 779.84 మైనస్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ స్థానంలో ఎక్స్ తీసుకుందాం. ఓకే, ఓకే, ఇక్కడ ఈ వాల్యూ అనేది ఇలానే ఉంచండి. చూడండి ఒకసారి 779.84. ఈ టోటల్ వాల్యూ అనేది ఈక్వల్ టు అవుతుంది తీసుకురావండి. ఫస్ట్
ఇక్కడ ఈ మైనస్ ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకపోతే ఏమవుతుందమ్మా ప్లస్ అవుతుంది, అంటే 242.31. నెక్స్ట్ ఈ వాల్యూ ఇది తీసుకొస్తే -832.58 అవుతుంది ఈక్వల్ టు ఓకే. ఈ మైనస్ క్వశ్చన్ మార్క్ స్థానంలో ఎక్స్ అనుకున్నాం, అప్పుడు ఈ వాల్యూని ఇటు తీసుకొస్తే ఏమవుతుంది ప్లస్ ఎక్స్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని యాడ్ చేయండి. 779.84 242.31 యాడ్ చేసి ఎంత వస్తుంది 4 + 1 5 8 + 3 11 పైకి 1 12 వస్తుంది. ఇది పాయింట్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 7 + 4 ఎంత వస్తుందమ్మా 11 11 + 1 12 పైకి 1. ఓకే, 7 + 2 + 1 ఎంత వస్తుంది మనకు 10 వస్తుంది. అంటే దీని టోటల్ వాల్యూ ఎంత వచ్చింది 1022.15 వచ్చింది. అప్పుడు దీని వాల్యూ ఎంత 1022.15 ఏం తీసేయాలమ్మా 832.58 అనేది తీసేయాలి. ఓకే, 10 తీసుకోండి. 15 - 8 ఎంత 7. నెక్స్ట్ ఇక్కడ 10 తీసుకోండి. ఆల్రెడీ 1 పోయింది, ఎంత ఉంటుంది 10 ఉంటుంది. 10 5 పోతే ఎంత వస్తుంటుంది 5 వస్తుంది. ఓకే, ఇది ఎంత అమ్మా 7. పాయింట్కి పాయింట్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ 10 తీసుకోండి. ఆల్రెడీ 1 పోయింది 11 ఉంటుంది. 11 - 2 ఎంత 9. నెక్స్ట్ ఆల్రెడీ 1 పోయింది 11 ఉంటుంది. 11 - 3 ఎంత 8. ఓకే, ఇక్కడ 10 తీసుకోండి. 1 పోయింది ఆల్రెడీ 9 ఉంటుంది. 9 - 8 ఎంత 1. అంటే 189.57 అనేది మనకు ఆన్సర్. ఓకే, క్రింది సమీకరణంలో ప్రశ్న గుర్తుకు బదులు వ్రాయదగిన విలువ కింద క్వశ్చన్ ఇచ్చారండి. 54 బ్రాకెట్లో క్వశ్చన్ మార్క్ 3 + 543 + 5.43 = 603.26. ఏం లేదండి, క్వశ్చన్ మార్క్ స్థానంలో మనకి ఏ సంఖ్య తీసుకుంటే దాన్ని ఆ సంఖ్య తీసుకుని యాడ్ చేస్తే మనకి ఇంత ఆన్సర్ అనేది రావాలి. నేను డైరెక్ట్గా ఆప్షన్ సి తీసుకుంటున్నాను ఆన్సర్. మీరు ఒకసారి 5 అలాగే ఒకసారి 3 తీసుకొని చేయండి, మీకు ఈ వాల్యూ రాదు. డైరెక్ట్ 8 తీసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఎంత ఉందమ్మా 54 క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏం తీసుకుంటున్నా 8 తీసుకుంటున్నా. 3 + 543 + 5.43 అంతే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి, ఇక్కడ ఈ పాయింట్లో 2 ఉన్నాయి కాబట్టి రెండింటిని యాడ్ చేయండి. 54.83 5.43 3 ఎంత 6. 8 + 12 ఎంత అవుతుందమ్మా 8 + 4 ఎంత అవుతుంది 12 అవుతుంది. పైకి 1 పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకున్నాం. 5 1 6 + 4 10 పైకి 1 ఎంత వచ్చింది మనకు 60.26 వచ్చింది. 60.26ని మళ్ళీ ఏం యాడ్ చేయండి 543 యాడ్ చేయండి. ఏం లేకపోతే 0 పెట్టుకోండి. 6 2 వస్తుంది 3 వస్తుంది 10 కదా పైకి 1. ఓకే, 5 + 1 ఎంత 6. ఆన్సర్ ఎంత వచ్చింది 603.26 అనేది మనకు ఆన్సర్. ఓకే, అంటే ఆప్షన్ సి అనేది తీసుకుంటే మనకు 2 అనేది ఈక్వల్గా రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 27 క్వశ్చన్. 3.14 × 10⁶ సమానమైన ఈ క్రింది వాటిలో ఏది అనేది ఇచ్చాడు. ఓకే, చాలా సింపుల్ అండి, కన్ఫ్యూజ్ ఏం లేదు. ఫస్ట్ 314 కదా ఇంటూ 10⁶ అంటే ఎన్ని విధాలుగా రాసుకోవచ్చు అండి 6 సున్నాలు అంతే కదండి 10⁶ అంటే. ఓకే, 1 2 3 4 5 6 చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉందండి 2 అంకెల తర్వాత పాయింట్ ఉంది. ఓకే, పాయింట్ పోవాలంటే 2 అంకెలు అనేది క్యాన్సిల్ చేసుకోవాలి. క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది 314 ఇంటూ 1 2 3 4 అంటే 10,000 అవుతుంది. ఓకే, అప్పుడు 314 ఇంటూ 10,000 ఎంత 314,000,000 అనేది మనకు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 28 క్వశ్చన్ అండి. 518 ఎన్ని సున్నాలు ఉన్నాయి 6. ఓకే, సంఖ్యకు శాస్త్రీయ సాంకేతిక రూపం ఎంత అనేది క్వశ్చన్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఇచ్చిన నెంబర్ ఎంత ఉందమ్మా 518 ఎన్ని సున్నాలు ఉన్నాయి 6 సున్నాలు ఉన్నాయి తీసుకోండి. ఫస్ట్ ఏం లేదండి, సాంకేతిక రూపంలో అంటే పాయింట్లలో వచ్చి మన ఘాతాలలో రావాలి. అలాంటప్పుడు ఏం రాయాలంటే ఫస్ట్ ఇక్కడ ఓకే ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి ఒక అంకె తర్వాత పాయింట్, అప్పుడు ఏమవుతుంది 5.1 అవుతుంది. ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయమ్మా ఓకే 1 చూడి పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్
లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకున్నాం. ఈ పాయింట్ తర్వాత రైట్ సైడ్ ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. కాబట్టి 10⁸ రాసుకోండి. ఓకే, సింపుల్. ఏం లేదు, ఫస్ట్ ది వాల్యూ రాసుకున్నాం, లెఫ్ట్ సైడ్ నుంచి ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకున్నాం. ఓకే, ఈ పాయింట్ తర్వాత రైట్ సైడ్ అనేది ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇటు లెక్క పెడుతున్నాం కాబట్టి 10⁻+8. ఓకే, ఒకవేళ ఇటు సైడ్ అయితే -8 అవుతుంది. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 29th క్వశ్చన్. 0.000006723 వెన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ సైంటిఫిక్ నొటేషన్ ఈజ్ అని ఇచ్చాడు. అంటే సాంకేతిక రూపంలో రాయండి అనేది క్వశ్చన్. ఓకే, సేమ్ క్వశ్చన్ ఇంతకుముందుకు చూడండి ఒకసారి. పాయింట్లలో లేదు, ఇప్పుడు పాయింట్లలో ఉన్నదాన్ని తీసుకో. 0.000006723. ఓకే, ఫస్ట్ ఏం చేయాలమ్మా? ఫస్ట్ ఇక్కడ ఈ అంకెలు ఉన్నాయి కదా, అంకెలలో ఒక అంకె తర్వాత పాయింట్ తీసుకోవాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 6.723 అవుతుంది. ఇప్పుడు పాయింట్లు అనేవి ఇటు సైడ్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి మనం? ఇటు సైడ్ లెక్క పెట్టుకుంటూ రావాలి. పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు చూడండి ఒకసారి. 1 2 3 4 5 6. ఎందుకంటే పాయింట్ ఇటు ఉంది కాబట్టి 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి ఇంటూ 10⁻⁻6. ఎందుకు? లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం కాబట్టి. అదే రైట్ సైడ్ ఇంతకుముందు ప్రాబ్లం ఏమొచ్చింది? 10⁻+8 వచ్చింది. ఓకే, చాలా సింపుల్గా తీసుకోవచ్చండి, ఒకటే స్టెప్లో. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 30 క్వశ్చన్. ఇఫ్ 1.125 into 10⁻k ఈక్వల్ టు 0.001125 దెన్ ద వాల్యూ ఆఫ్ k వాల్యూ అనుకోవాలి. ఓకే, ఇది కూడా వన్ స్టెప్లో చూద్దాం సింపుల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదండి, ఇంతకుముందుకు మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? 1.125 into 10⁻k ఇచ్చాడు. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అండి? ఇంతకుముందు మనకు 2 మోడల్ చూసాం కదా, దీనికన్నా ముందు ఇక్కడ పాయింట్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకోవాలి, అంటే 1 పాయింట్. ఓకే, దీన్ని టోటల్ రాసుకోండి 1.125. నెక్స్ట్ ఎక్కడ పాయింట్ ఉందో మనం ఎక్కడ పెట్టుకున్నాం? ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి ఇంచెల్లి లెఫ్ట్ సైడ్ లెక్క పెట్టుకోండి. ఏంటిది? 1 2 3. ఓకే, 3 అంకెల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ పోతున్నాం కాబట్టి ఏం తీసుకోవాలి? 10⁻³ తీసుకోవాలి. ఒకవేళ రైట్ సైడ్ అయితే 10⁻+3 వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ ఇది సేమ్ ఉంది, ఇది సేమ్ ఉంది. ఓకే, ఇది సేమ్ ఉంది, ఇది సేమ్ ఉంది, అంటే పైన k ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? -3 అనేది రావడం జరుగుతుంది. ఓకే, చాలా సింపుల్ లాజిక్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో మిగతా క్వశ్చన్స్ చూసుకుందాం. థ్యాంక్ యూ.